నమస్కారం అండి. వెల్కమ్ టు బయో టీచర్ డైరీ. పంచోపచారాలు అంటే ఏమిటండి? పంచోపచారాలు అంటే పుష్పం, పత్రం, ధూపం, దీపం, నైవేద్యం. కానీ ఈ మధ్య నేను కొంతమంది దగ్గర విన్నానండి, మేము ఇంట్లో ధూపం అనేది వినియోగించమండి, అవి కెమికల్స్తో తయారు చేస్తూ ఉంటారు, మాకు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలామంది దగ్గర వింటున్నానండి. అది విని నాకు చాలా బాధేసింది. కనీసం మనము దేవుడికి ఈ పంచోపచారాలు కూడా మనం చేయకపోతే ఎలా అనేసి. కాబట్టి దీనికోసం నేను కొద్దిగా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒక మంచి కంటెంట్ అనేది, ఒక విషయం అనేది దొరికిందండి. ఏం లేదండి, మనం దేవుడికి పూలు అనేది వినియోగిస్తూ ఉంటాం కదా, ఆ పూలను వినియోగించిన పూలను చాలామంది ఏం చేస్తూ ఉంటారు, పడేస్తూ ఉంటారు, చెత్తలో పడేస్తుంటారు. అది మనకే బాగుండదు. దేవుడికి ఉపయోగించింది మనం ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం కదా, ఆ పవిత్రమైన అటువంటి పూలను మనం చెత్త చెదారంలో పడేయడం అనేది కొద్దిగా నాకు నచ్చలేదండి. కానీ కొంతమంది ఏం చేస్తుంటారు, చెట్లకు వినియోగిస్తూ ఉంటారు. సో చెట్లకు కూడా వినియోగించవచ్చు, కాకపోతే ఆ చెట్లు కూడా చాలా ఎక్సెస్ అయిపోతూ ఉంటాయి కదా. అలాంటి పూలను మనం ఈ ధూప్ కోన్స్ తయారీలో వాడుకోవడం వలన ఆ పూజ చేసిన ఫలితం వస్తుంది. మనం చేతులారా చేసినటువంటి ఆ తృప్తి అనేది ఉంటుంది కదండి, అది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఎవ్వరు వెలగట్టలేరండి. సో ఇందులో కేవలం పూలే కాదండి, మనం ఇంటిలో వాడే వస్తువుల చేతనే దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. కొంతమంది చూస్తే వెంటనే ఏం చెప్పేస్తారు, దీన్ని మనం ఎక్కడ తయారు చేస్తాము, దీన్ని మార్కెట్లో నుంచి తెచ్చుకొని వస్తే సరిపోతుంది అంటారండి. మార్కెట్లో తెచ్చుకోండి, అది కాదు, కానీ మనం చేతులతో చేసుకున్నటువంటి ఆ తృప్తి అనేది ఇంకా నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వెలగట్టలేము కదా. ఈ మధ్య టీటీడీ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, దేవుడికి వినియోగించిన పూలను ఇలాంటి వాటిలోనూ అగరబత్తీలోను, తర్వాత ఇలాంటి ధూప్ కోన్స్, ధూప్ స్టిక్స్, వీటన్నిటి తయారీలో వాడుతున్నారండి. నాకు అక్కడ చూసినాకే ఇది ఈ విధమైన ఐడియా వచ్చింది. మనం కూడా ఎందుకు ఈ విధంగా చేసుకోకూడదు, పూలతో ఎలా తయారు చేస్తారు అనే విషయాన్ని ఆలోచించి ఇది నేను కూడా చేసుకోవడం అనేది జరిగింది. నేను చేసుకున్న విషయాన్ని మీకు కూడా తెలియజెప్తే మీరు కూడా కొంతమంది అన్నా ఇది పాటిస్తే బాగుంటుంది. కాస్త కొంత వేస్టేజ్ని మనము అరికట్టిన వాళ్ళం అవుతాము అనే విషయాన్ని ఆలోచించి నేను ఈ ధూప్ స్టిక్స్ కోన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. చాలామంది ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకోండి, శుభ్రంగా పెట్టుకున్నా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది సరిగా లేకపోతే మనకి ఎలా అనిపిస్తుందండి, దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటాం. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటండి, ప్రశాంతంగా మనము ఆలోచించలేకపోవడం. ఒక నెగిటివ్, ఎప్పుడు ఒక నెగిటివిటీ అనేది మన సరౌండింగ్స్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అలాంటి నెగిటివ్నెస్ని ఇది పారదోలి పాజిటివ్ ఎనర్జీని ఈ ధూప్ కోన్స్ అనేవి తీసుకొని వస్తాయండి. అంత సువాసన భరితమైన పరిమళం అనేది ఇందులో ఖచ్చితంగా వస్తుందండి. దీనికి మాత్రం నేను 100% గ్యారంటీ నేను ఇవ్వగలుగుతానండి. సో పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వడానికి, నెగటివ్ ఎనర్జీని బయటకు తరిమేయడానికి ప్రతి ఒక్కరూ వాడండి ఈ ధూప్ కోన్స్. ఈ ధూప్ కోన్స్ ఎలా తయారు చేయాలి, ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దామా. ఈ ధూప్ కోన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఎండిన రోజా రేకుల్ని, పన్నీర్ రోజా పెటల్స్ అండి, పన్నీర్ రోజా పెటల్స్ ని బాగా ఎండబెట్టి పౌడర్ చేసి మెత్తగా పొడి కొట్టామండి. ఈ పన్నీర్ రోజా పెటల్స్ మాత్రమే ఎండబెట్టి మెత్తగా పొడి చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇది పచ్చకర్పూరం 2-3 బిళ్ళలు సరిపోతుంది. ఇది మామూలు గడ్డ కర్పూరం. తర్వాత దీనిని దశాంగం పొడి అంటారండి. దశాంగం పౌడర్ కొద్దిగా వేయండి, మంచి నెగిటివ్ ఎనర్జీకి చాలా బాగుంటుంది, పోవడానికి చాలా బాగా పనిచేస్తుందండి దశాంగం. అదే విధంగా దశాంగము, సాంబ్రాణి ఇవన్నీ గమ్ టైప్ లో ఉంటుంది. ఇదేనండి గుగ్గిలం, కాస్త జిగురు బంకలాగా ఉంటుందండి, మనకు బాగా సాంబ్రాణి, స్వచ్ఛమైన సాంబ్రాణి, తర్వాత సాంబ్రాణి నుంచి తయారు చేసిన స్వచ్ఛమైన సాంబ్రాణి. కెమికల్స్ వాడకూడదండి, ఇలాంటివి వాడండి. పూజ సామాగ్రి వాడితే కనీసం ఆర్గానిక్ ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది.
ఇది లవంగం ఆయిల్ అండి, చాలా బాగుంది వాసన. ఇది లవంగం నూనె కాబట్టి అండి. లవంగం ఆయిల్ నూనె మనకు ఇన్సెక్టిసైడ్ గా కూడా పనిచేస్తుంది. కాబట్టి అంతేకాకుండా లవంగం ఆయిల్ మంచి పరిమళం తీసుకుంటాను. వస్తుందండి. కాస్త లవంగం నూనె స్మెల్ వాడడం వల్ల. రావడానికి ఇది జాస్మిన్ ఆయిల్, జాస్మిన్ ఇది ఆయిల్ ఆప్షనల్ అండి. అండి. ఇది వేస్తే వేయండి, మీ లేకపోతే ఇష్టం. మీ ఉంటే ఇష్టం. వేయండి, తర్వాత లేకపోతే వద్దు. దీనిని జవ్వాది అంటారండి. ద్రవ్యం అని జవ్వాది. చెప్పవచ్చండి. దీన్ని జవ్వాది జవ్వాది అని అంటారు. చాలా నిజంగా మందికి తెలిసే ఇది గాన ఉంటుంది. వాసన కానీ చూడండి, ఆ తెలియని దైవ వాళ్ళు శక్తి మన ఈ ఇంట్లో జవ్వాది ఉన్నట్టే పౌడర్ ఉంటుందండి. మాత్రం తెచ్చుకోండి, అంతా కంపల్సరీ కలపండి. సువాసన చూడండి, మీరు జవ్వాది చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళు కూడా చాలా మంది కనపడుతుంటారు. అసలు అలాంటి వారు ఈ పూజా సామాగ్రి అమ్ముతారు కదా, ఆ షాప్ లో పోయి అడగండి, జవ్వాది అనేసి అమ్ముతారు. మీరు రకరకాల గంధం బొట్లు వాసన చాలా కూడా ఈ బాగుంటుంది. పౌడర్ కలిపి వాడండి. చాలా బాగుంటుంది వాసన. ఇంకా దీనికోసం కొద్దిగా పేడ తీసుకున్నాను. సో కాస్త పేడ కలుపుతున్నాను. క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ రావడానికి పేడ కలుపుతాను. పేడ మీరు తీసుకున్నాను. పేడకు బదులుగా ఈ కాస్త పేడను కూడా బొగ్గు, మెత్తగా టెంకాయ నలిపి పీచు ఉంటుంది పొడి కదా, ఆ కొట్టాలండి. పౌడర్ కూడా వాడచ్చు. సో సరే, దీన్ని దీని ఎలా తయారు ప్రిపేర్ చేయాలో చూద్దాం. చూద్దాం. ఈ విధంగా మెత్తగా అన్నీ వేసి పొడిగొట్టు పెట్టుకున్న ఈ ద్రవ్యాలను అన్నిటినీ ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి నూనె, కాస్త నెయ్యి, 1 స్పూను నెయ్యి వేసి కలపండి. ఇది మనకు దశాంగము, గుగ్గిలము, సాంబ్రాణి వేసాం కాబట్టి ముద్దకు వస్తుందండి. కొద్దిగా ముద్దగా రావడానికి కాస్త కొబ్బరి నూనె, నెయ్యి వేసి కలపండి. కాస్త నీళ్ళు కూడా యాడ్ చేయండి కొంచెం ముద్దగా రావాలంటే, ఎందుకంటే అన్నీ ఎండబెడతాం కాబట్టి సరిపోతుంది. చిన్న చిన్న ముద్దలుగా తీసుకోండి. ప్రతి ముద్దని ఈ విధంగా మీ ఇష్టం వచ్చిన షేప్లో ప్రిపేర్ చేయండి. కోన్ షేప్లో ప్రిపేర్ చేయండి. ఈ విధంగా చిన్న ఉండలు తీసుకోండి. ఈ ముద్ద నుండి చిన్న రౌండ్ బాల్స్ చేసుకొని ఆ రౌండ్ బాల్స్ని ఈ విధంగా కోన్ షేప్లో ఒత్తండి. సరిపోతుంది, కోన్ షేప్లో వచ్చేస్తుంది. దీనిని కాస్త మనం బయట ఎండబెడితే కోన్స్ ప్రిపేర్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.